రేవంత్ రెడ్డి దమ్మున లీడరా కాదా చెప్పండి మీరు? అంటే ఇంతవరకు చేసిన వాళ్ళ మీద దమ్మున లీడర్ అనిపిస్తలేడు. అంటే దమ్ము లేదని అంటారు ఇప్పుడు. అంటే ఎట్లా అనుకోవచ్చు అది. అంటే ఇంతవరకు చేసిన చర్యల వల్ల దమ్మున లీడర్ అనిపిస్తలేడు. మరి దీని వల్ల దమ్ము నిరూపించుకుంటాడని నేను అనుకుంటున్నా. హైడ్రా వల్ల ఒకవేళ దమ్మున్న లీడర్ అని నిరూపించుకుంటాడని నేను అనుకుంటున్నా. ఇది కూడా కాడి కిందేసాడు అనుకో దమ్ము లేని లీడర్ అయిపోతాడు. అంటే ఉన్నాడు అదే కంటిన్యూ అయిపోతాడు. ఓకే, రేవంత్ రెడ్డికి ముప్పు ఉన్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి పావులు కదుపుతున్నాడు కేంద్రంలో అన్నది వినిపిస్తూ ఉంది. మీరు ఏమనుకుంటారు? నిజంగా జరిగే అవకాశాలు ఉన్నాయా? 100% ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. ఎవరికై ఈ రేవంత్ రెడ్డి గారు అంటే ఎవరికి ఇష్టం లేదు వాళ్ళకు. ఎందుకన్నా? వాళ్ళు పాత ముత్తైదువులు కదా, పాత ముత్తైదువులు కాబట్టి అంటే వాళ్ళకున్న ఇంటర్నల్ రాజకీయాలు అదేదో ఉన్నాయి. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు వీళ్ళంతా పాత 30-40 ఏళ్ళ నుంచి ఉన్నారు. నేను మొన్న 3 ఏళ్ళ కింద 4 ఏళ్ళ కింద పోయిన అతను కాబట్టి ఎవరు ఇష్టంగా లేరు. మరి అతను ఏదో ఢిల్లీలో జరిగిన ఒప్పందాలు కావచ్చు, లేకపోతే ఏమన్నా డబ్బులు లావాదేవీలలో కావచ్చు, అందరికన్నా ఎక్కువ ఇప్పుడు ఏదైతే ఐపీఎల్ ఎగ్జామ్స్ కదా బిడ్డింగ్ వేస్తారు చూడు ప్లేయర్స్ మీద, అట్లా బిడ్డింగ్ వేసి ఉండొచ్చు. అంతే అంతే. ఓకే, అంటే బలవంతంగా కట్టబెట్టిన భర్త అంటారు రేవంత్ రెడ్డి. అది ఏమన్నా అనుకోవచ్చు. అంటే వాళ్ళే చెప్తున్నారు కదా, ఇప్పుడు నువ్వు అన్నావు కదా, వాళ్ళే బహిరంగ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మొన్న ఆల్రెడీ కోమటిరెడ్డి రాజగోపాల్ గారు అన్నారు కదా, కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఒకవైపు బట్టి విక్రమార్క కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు. మీరు ఎవరైతే బాగుంటుంది అనుకుంటారన్నా అందట్లా? మాకు అసలు కాంగ్రెస్ పార్టీ నచ్చదంటే ఇక ఎవరైతే మాకేంటండి, అది దేశద్రోహ పార్టీ, హిందూ ద్రోహ పార్టీ. బీజేపీ అంటే ఈ దేశం గురించి పుట్టిన పార్టీ, దేశం గురించి పుట్టిన పార్టీ, ధర్మం గురించి పుట్టిన పార్టీ, ధర్మం గురించి పుట్టిన పార్టీ, న్యాయం గురించి పుట్టిన పార్టీ. ఓకే రైట్. ఓకే అన్న, ఇది మీరు గుర్తుందో లేదో మీకు మర్చిపోయారు కావచ్చు, మీరు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కాబట్టి నల్ల చట్టాల వల్ల ఎంతమంది రైతులు చచ్చిపోయారన్నా గుర్తుందా మీకు? అసలు నల్ల చట్టాల గురించి సబ్జెక్ట్ మీకు ప్రాబ్లం వస్తుంది, మాకే ప్రాబ్లం వస్తుంది. అవును, ఓకే, మీకు క్లియర్ ఉంటారు కానీ మాలాంటి జర్నలిస్టులకే ప్రాబ్లం వస్తుంది. జర్నలిస్ట్ కాదు, మీరు గమనించేస్తే దీన్ని ఒక సైంటిఫిక్ ఇప్పుడు కాకుండా ఇంకో 10-20 సంవత్సరాల తర్వాత తీస్తాం దీన్ని. 30 రాష్ట్రాలల్లో 1,50,00,000 మంది రైతులకు ఎందుకు బాధ అవుతుంది? 140 కోట్ల మంది రైతులకు లేని ఏముంది దీని వెనకాల? ఏ నల్ల చట్టాలు అవి? నల్ల చట్టాల తిట్టల కాలం నిర్ణయిస్తుంది. ఏం జరిగింది చెప్పండి ఆ చట్టాల వల్ల? మరి ఎందుకు నష్టమే లేదు. దాని మీద రకరకాల అవన్నీ సమయం వచ్చినప్పుడు తీస్తాము. మీరు ఒక సమస్య చూడండి, 145 కోట్ల రైతులని, 145 కోట్ల ఒక విశాల భారతదేశానికి ఉద్దేశించిన చట్టాలని ఖాళీ పంజాబ్ బార్డర్లు ఎందుకైతే ఎందుకు జరుగుతుంది మరి చెప్పండి? దాని కాలం వచ్చిన నిర్ణయిస్తాం ఇప్పుడు. ఎందుకంటే మేము రైతులందరినీ మీకు నష్టమే లేదు అనుకున్నప్పుడు మీరు వెనుక ఎందుకు తగ్గారు? ఇప్పుడు కొన్నిసార్లు ప్రజాభిప్రాయం వాళ్ళకి తెలిసా తెలియక దాని ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. ఏముందండి దాంట్లో, రైతు తోటలు అమ్ముకోవచ్చు అని చెప్పినాం. ఈ దళారీ వ్యవస్థను తీసేద్దాం. ఒక చిన్న చెప్తాను, మొత్తం చట్టాల తర్వాత వెళ్తాను. ఒక ఉదాహరణకు పుచ్చకాయ పండించినామండి, పుచ్చకాయ డైరెక్ట్ నువ్వు అక్కడ ఏమంటారు అమెజాన్కి అమ్ముకోరా తోటలోకి వెళ్ళని చెప్పినాం. 50 రూపాయలు 30 రూపాయలు నీ ఇష్టం కాదు, రైతు నీ ఇష్టం. అది 50 రూపాయల 30 రూపాయల 20 రూపాయలు నువ్వు నిర్ణయించుకో. నువ్వు పండించిన పంట నువ్వు ధర నిర్ణయించుకో. నువ్వు ధర నిర్ణయించుకొని ఎటువంటి ఆంక్షలు లేకుండా నువ్వు డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకున్నాం. దీనికి చెప్పు సమాధానం. అంటే ఒక రైతుల్ని ఎట్లా మభ్య పెట్టినరు? అవును, ఎక్కడ ఉంటాయండి కొన్ని 100 క్లాజ్ పెట్టినప్పుడు 1-2 క్లాజ్ ఉంటే రిమూవ్ చేస్తాం. ఏ చట్టాలు కూడా అంత 100% కరెక్ట్ ఉండేవి క్రాంతి. ఒక్కటే రైతు చట్టాలే కాదు, ఎక్సైజ్ చట్టాలు కావచ్చు, ఇంకేదైనా చట్టాలు కావచ్చు, రెవెన్యూ చట్టాలు కావచ్చు. ఇప్పుడు రెవెన్యూ ఈరోజు కూడా రెవెన్యూ మళ్ళీ అప్డేట్ అడుగుతున్నాం. 75 ఏళ్ళ నుంచి అప్డేట్ చేస్తున్నాం రెవెన్యూ చట్టాలని. కానీ నేను అనేది ఏంటంటే మీరు ఒక్కటి లాజిక్ గమనించండి. 145 కోట్లు ఉన్న దేశంలో 1.5 కోటి జనాభా ఉన్న రాష్ట్రానికి ఇంత ఇబ్బంది ఎందుకు అవుతున్నది? మిగతా రాష్ట్రాల్లో వ్యవసాయం చేస్తలేరా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టాప్ స్టేట్స్ ఇన్ ఇండియా. మరి ఇక్కడ చిన్న ఇబ్బంది కాలేదు ఏ రైతుకు? ఏ రైతు ఉద్యమంలో పాల్గొనలేదు? చెప్పండి దీనికి సమాధానం. సుమారు 12 కోట్ల రైతాంగం ఈరోజు 2 రాష్ట్రాల జనాభాలో మొత్తానికి 2 రాష్ట్రాలు వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు. గుంటూరు కావచ్చు, వరంగల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, చిత్తూరు కావచ్చు, మామిడి తోటలు కావచ్చు, పొగ తోటలు కావచ్చు, ఎండుమిర్చి కావచ్చు, రెడ్ చిల్లీ కావచ్చు, టర్మరిక్ కావచ్చు. మన 2 రాష్ట్రాల పండిన పంటలు భారతదేశంలో ఎక్కడ పండాయి? అట్లాంటి 2 రాష్ట్రాల 12 రాష్ట్రాల చిన్న చీమ చిట్టుకు మన వ్యతిరేకత రాంది. అక్కడ ఎందుకు వచ్చింది 1,50,00,000 మంది రైతుల దగ్గర? ఎందుకు వచ్చింది అనుకుంటున్నా మీరు? అది దాన్ని తీస్తాం. दूध का दूध पानी का पानी करने के आगे बहुत कुछ है करने को, देश को सेट करने के. टेंशन मत करो सब लोग, देश को बराबर करेगा हम लोग. ఓకే
రైట్. నాకు మిమ్మల్ని చూడంగానే అంటే మొట్టమొదటిగా మీరు చూడంగానే వచ్చే విధానం కావచ్చు, దాని తర్వాత ఇప్పుడు మీరు కూర్చున్న విధానం, ఆ షెల్ల, ఆ బొట్టు, ఆ వైట్ అండ్ వైట్ చూస్తే నాకు బీహార్ నుంచి వచ్చినటువంటి నార్త్ ఇండియన్ సంబంధించినటువంటి వ్యక్తి లెక్క కనిపిస్తారు అన్న, నార్త్ లీడర్ లాగా. అవును, వస్తే వచ్చిండొచ్చు మా పూర్వీకులు, ఏం తప్పేముంది. మౌర్య సామ్రాజ్యంలో అప్పుడు కూడా ఉన్నాం కదా మేము. మౌర్య సామ్రాజ్యం పాటలీపుత్రాలు ఉండేది, తక్షశిలలు ఉండేది. అప్పుడు ఉంటే మా వాళ్ళకి ఇట్లా వస్తే వచ్చిండొచ్చు ఇక్కడి ప్రాంతానికి. ఏదో సైనికుల్లాగానో కళింగ యుద్ధం జరిగింది అశోకుడు, అప్పుడు వస్తే చికెన్ ఉండిపోయిండొచ్చు మా వాళ్ళు. సైనికుల్లాగా వచ్చి రాజులు అయిపోయారు మీరు ఇప్పుడు. రాజులు అయిపోయారు, రాజ బంటులమైనచ్చు, ప్రజా సేవకులం ఈరోజు, ప్రజా బంట్లము. రాజు ఎప్పుడే కానీ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, మీరు గమనించినట్లేరు. మేము ప్రజల జీతగాలమని చెప్తున్న బహిరంగంగా, ప్రజలు కట్టిన పన్నులు జీతం తీసుకుంటున్నామని చెప్తున్నా. కానీ ప్రతి రాజకీయ నాయకుడు ఇలా ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సినిమాలు చూసి డైలాగులు బాగా కొడుతున్నా కదా, ఒప్పుకోండి నవ్వుతారేంది నిజాలు మాట్లాడినప్పుడు నిజంగా ఏం మాట్లాడాలి కదా. జర్నలిస్టులు డైలాగులు కొట్టినాక మేము కొడుతున్నాం డైలాగులు. ఫస్ట్ మీరు ఇప్పుడు క్వశ్చన్ పేపర్ మీ చేతులు ఉంటుంది, మేము జవాబులు ఇస్తాం కాబట్టి స్టూడెంట్ లాగా, కాబట్టి తప్పదు, మీరు ఏది అడిగినా మేము నవ్వాల్సిందే. నవ్వొద్దన్న, ఆన్సర్లు చెప్పాలి. డైరెక్ట్ చెప్తున్నాం కదా, ప్రజాసేవకు నేను డైరెక్ట్ నా స్పీచ్ చూడండి, డైలాగ్ కాదా అది, 100% క్లియర్గా చెప్తున్నా. ప్రజలకు అవేర్నెస్ కండి. నా ఫస్ట్ మీటింగ్లోనే చెప్పాను, మనం ప్రజల జీతగాలమని. నిజామాబాద్లో మొత్తం మీరు అడగండి, కలెక్టర్ గారిని అడగండి, ఎస్పీ గారిని అడగండి, మంత్రి గారిని కూడా అడగండి, ఇన్ఛార్జ్ మంత్రిని, రివ్యూలో చెప్తున్నా.